ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని యొక్క హస్తం మీకు తోడుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము ఇలా సెలవిస్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అనేటువంటి మాటను మనం చూస్తున్నామండి. ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క ఉదయకాల సమయాన ప్రభువైన దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె, నీవు నా యందు నమ్మిక ఉంచున్నావు కాబట్టి నేను నిన్ను ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లినట్లు నేను నిన్ను దీవిస్తానని చెప్పి దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ యొక్క వాక్యానికి మంచి ఉదాహరణ చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఇస్సాకు అనేటువంటి వ్యక్తిని గురించి మనం ధ్యానించుకోవచ్చండి. ప్రియులారా, ఈ యొక్క ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, నీవు ఈ యొక్క దేశంలో నువ్వు నివాసము చేయి, నేను నిన్ను దీవిస్తానని చెప్పి తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ఇస్సాకుతో మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు దేవుని వాగ్దానం ఏంటి ఆయనకి? అయ్యా నేను నిన్ను దీవిస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. కానీ ఆయన జీవితంలో జరిగింది ఏమిటంటే ప్రియులరా, అంతా కూడా ఆయనకి ఆపోజిట్గానే జరిగిందండి. దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగానే విరోధంగానే ఆయనకి అన్నీ కూడా సంభవించాయి. ఎలాగంటే ప్రియులరా, ఆయన యొక్క కష్టము ఆయన దగ్గర నుంచి, ఆయన యొక్క చేతి కష్టము ఆయన దగ్గర నుంచి బలాత్కారంగా శత్రువుల ద్వారా అది తీసేసుకోబడుతుంది. అతని యొక్క పని మనుషులు కష్టపడి బావిలు త్రవ్వుతున్నారు, కానీ శత్రువులు ఏం చేస్తున్నారంటే ఇవి మాయి అని చెప్పి వారు ఆయన యొక్క కష్టాన్ని దొంగిలించేది మనం చూస్తున్నాం ప్రియులరా. అది మాత్రం కాదు, ఆయన 2 సార్లు ఆయన బావిలు తవ్వినా కూడా అవన్నిటిని కూడా శత్రువులు తీసేసుకుంటున్నారు. అది మాత్రం కాకుండా ప్రియులరా, ఆయన ఉన్నటువంటి దేశం నుంచి ఆయన వెళ్ళగొట్టబడుతున్నాడు. ఆ రాజే తరిమేస్తున్నాడు. ప్రియులరా, ఆయనకు దేవుడు ఏం చెప్పాడు? అయ్యా నేను దీవిస్తానని చెప్పన్నాడు. కానీ ఆయన జీవితంలో జరిగిందంతా ఏంటంటే దేవునికి విరోధంగా, దేవుని యొక్క మాటలకు విరోధంగా అని జరిగిందండి. కానీ ఆయన సొమ్మసిల్లిపోలేదు, యెహోవాని నమ్మడం వదిలిపెట్టలేదు. యెహోవాని నమ్మాడు. ఎందుకంటే నా పరిస్థితులు ఒకవేళ ఎదురు అంటే వ్యతిరేకంగా, దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా జరగవచ్చు నా జీవితంలో, కానీ నా దేవుడు నా పరిస్థితులను మార్చి నన్ను దీవించేటువంటి దేవుడు అనేటువంటి దాన్ని ఇస్సాకు చాలా గట్టిగా నమ్మాడండి. కాబట్టి ఆయన జీవితంలో ఏం జరిగింది? ఆయన ఆ యొక్క కరువు కాలంలో ప్రియులరా ఆయన విత్తనం విత్తాడు. యెహోవా ఆయన ఆశీర్వదించినందు బట్టి ఆయన 100 ఆయన ఫలాన్ని ఆయన పొందుకున్నాడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. ప్రియులరా, అన్ని చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని దేశాల్లో, అంటే ఆ దేశం అంతా కూడా భయంకరమైనటువంటి కరువు, అంటే తాగడానికి కూడా నీళ్ళు ఉన్నాయో లేదో తెలియదండి. కానీ అలాంటి సమయంలో ఈయన ఏం చేస్తున్నారంటే విత్తనాన్ని విత్తుతున్నాడు. అందరూ ఏమనుకుంటారు? ఏమన్నా ఇస్సాకుకి ఏమన్నా బుద్ధి ఏమన్నా చెడిపోయిందేమో, ఆయనకి ఏమన్నా పిచ్చి పట్టిందేమో అని చెప్పి అనుకుంటారండి. కానీ ఇస్సాకుని అడిగితే, ఇస్సాకు ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే, నా దేవుడు నన్ను దీవిస్తాడండి, నా దేవుడు ఎందుకు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నేను విత్తనం అంటే నువ్వు విత్తనం విత్తు అని చెప్పి అంటున్నాడు కాబట్టి నేను విత్తుతున్నాను, ఆయన నన్ను దీవిస్తాడని చెప్పి ప్రియులరా ఆయన యెహోవాని నమ్మాడండి. పరిస్థితులను చూసి ఆయన సొమ్మసిల్లిపోలేదు. ఈరోజు ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క వాక్యానికి విరోధంగా నీ జీవితంలో అన్ని జరుగుతున్నాయని చెప్పి సొమ్మసిల్లిపోతున్నావేమో, కానీ ఇస్సాకు సొమ్మసిల్లిపోలేదు. నా దేవుడు నన్ను దీవించడానికి, నన్ను వర్ధిల్ల చేయడానికి ఆయన సమర్థుడని నమ్మాడు. ఆయన నమ్మకం ప్రకారమే ఇస్సాకుని దేవుడు ఎక్కువగా వర్ధిల్ల చేశాడు. చివరికి ఏ శత్రువులైతే ఆయన వెళ్ళగొట్టారో దేశం నుంచి, వారు వచ్చి మళ్ళీ ఆయన ఎత్తుక్కుంటూ వస్తున్నారు. అయ్యా నీతో యెహోవా నిశ్చయంగా నీతో దేవుడు ఉన్నాడని చెప్పి మేము చూసాము, గ్రహించాము, కాబట్టి నీతో మేము సమాధాన నిబంధన చేసుకొని ఇష్టపడుతున్నామని చెప్పి అన్నారండి. కాబట్టి ప్రియులరా, నీవు దేవుని నమ్మినప్పుడు ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావని చెప్పి దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉందాము. దేవుని యొక్క వాగ్దానము నిశ్చయంగా నీ జీవితంలో ఫలిస్తుందని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అనేటువంటి మాట ప్రకారము మీరు కూడా ఖచ్చితంగా వర్ధిల్లుతారు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డల యొక్క జీవితంలో తండ్రి యేసయ్య వారు వర్ధిల్లకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క తండ్రి స్తోత్రం యేసయ్య ఎదురైనటువంటి తండ్రి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చివేయమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క వాగ్దానం మీ బిడ్డల యొక్క జీవితంలో 100% నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇస్సాకు వలె 100% తండ్రి మీ బిడ్డల ఆశీర్వాదం పొందుకొని కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.